ఒక ప్రభుత్వమే కక్ష తీర్చుకోవడం కోసం మొత్తం వ్యవస్థల్ని ఇంత ఈజీగా వాడుకోవచ్చా అని కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. అదే ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారి విషయమే తీసుకోండి. సరే, ఆయన అసభ్యంగా మాట్లాడారనో, దూషించారనో దాని మీద ఒక కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు. ఆ కంటెంట్ వరకు అనుకుంటే సరే పోనీయండి, ఎవరు అసభ్యంగా మాట్లాడకూడదు, మరి అధికారంలో ఉన్న వాళ్ళు మాట్లాడట్లేదా అంటే వ్యవస్థలు వాళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీద వాళ్ళు కేసు పెట్టుకోలేరు కాబట్టి చెల్తా. ఆయన అసభ్యంగా మాట్లాడి దాని మీద కేసు పెట్టారు, చట్ట ప్రకారం ముందుకెళ్తున్నారంటే ఓకే. కానీ 2015లో అంటే 10 సంవత్సరాల కిందట ఏదో మాట్లాడారు, ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి నోటీస్ కూడా ఇవ్వకుండా రాత్రిపూట ఆయన ఇంటికి వచ్చి ఆయన ఎత్తుకొని పోయి ఆరోగ్యం బాగుందా బాగలేదా ఇవన్నీ ఒక ఎత్తు, మళ్ళీ వరుస పెట్టి ఒకే సబ్జెక్టే దాంట్లో కొన్ని చిన్న చిన్న మార్పు చేర్పులు చేసి రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులు పెడితే దాన్ని చట్టం ప్రకారం ముందుకెళ్ళడం అంటారా? ప్రభుత్వమే కక్ష తీర్చుకోవడం అని చెప్పి అనరా? ఆ ప్రభుత్వాలు అలా కక్ష తీర్చుకోవచ్చా? ఇంకా ప్రజాస్వామ్యం దానికి ఏమైనా అర్థం పడడం ఉంటుందా? బూతులు తిట్టారు, తప్పు, కేసు పెట్టారు, ఒకటి పెడతారు, ఏదైనా కనుక దాని ప్రకారం చట్ట ప్రకారం ముందుకెళ్తారు, అది ఒక పద్ధతి. ఇప్పుడు రాజంపేట పోలీసులు అరెస్ట్ చేశారా? మిగిలిన 17 చోట్ల కేసులు నమోదయ్యాయా? ఈరోజు పొద్దున్నే రాజంపేట జైలు దగ్గరికి పీటీ వారెంట్లు పెట్టుకొని పోటీగా వివిధ ప్రాంతాల నుండి పోలీసులు వచ్చారు. మేము తీసుకెళ్తామంటే మేము తీసుకెళ్తాం. ఏదో ఒక ఫుట్బాల్ ఆడేటట్లు రా, బాల్ ఇక్కడికి రావట్లేదు, మాకు కావాలి దానికోసం పోటీ పడ్డట్లు. అవును, నరసరావుపేట సిఐ ఆధ్వర్యంలో ఒక బృందం వచ్చిందంట, పీటీ వారెంట్ తీసుకొని మా దగ్గర కేసు నమోదైంది, మేము తీసుకెళ్తామని. అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి పోలీసులు వచ్చారట, మా దగ్గర కేసు నమోదైంది, పీటీ వారెంట్ తీసుకుని వాళ్ళు వచ్చారు, మేము తీసుకెళ్తామని. అనంతపురం నుంచి పోలీసులు వచ్చారట, మా దగ్గర పీటీ వారెంట్ నమోదైంది, పీటీ వారెంట్ తీసుకొని మా దగ్గర కేసు నమోదైంది, మేము తీసుకెళ్తామని. పోలీసులు చాలా ప్రశాంతంగా, పోలీసులు చాలా బిజీగా ఉన్నట్లున్నారు యాక్చువల్గా, చాలా సీరియస్ కేసులతోటి. ఆ రాజంపేట జైలు దగ్గరకు వస్తే జైలు అధికారులకు ఏం చేయాలో తెలియలేదట. అరే, మూడు ప్రాంతాల నుంచి పోలీసులు పోటాపోటీ వస్తే ఎవరికి అప్పచెప్పాలి అని. తర్వాత ఉన్నతాధికారులతో మాట్లాడి నరసరావుపేట పోలీసులకు ఏమో అప్పచెప్పారట, వాళ్ళు నరసరావుపేటకి తీసుకెళ్తున్నారు అంటున్నారు. మరి ఏం సెక్షన్లో ఏం కేసులో ఏమో తెలియదు. ఏమన్నుంటే ఆ రిమాండ్లో చూసుకోండి, రిమాండ్ రిపోర్ట్లో అంటారేమో. ఒక మనిషి మీద ఇంతనా? ఒక మనిషి మీద ఇంత? ఆయన ఏమైనా కనుక సంఘ విద్రోహ శక్తి లేకపోతే ఇంకొకట? ఒకటైతే ఫ్యాక్ట్లేండి, ఇటువంటివన్నీ కనుక మద్దతు ఇచ్చుకుంటూ ఎవరైతే ఖుషిగా ఉన్నారో వాళ్ళు బాధితులుగా ఉన్నప్పుడు మీరు నోట్ చేసి పెట్టుకోండి. వాళ్ళు బాధితులు అయినప్పటికీ ఆ పెయిన్ అనేది ఎవరికైనా తెలుస్తుంది. ప్రభుత్వమే డైరెక్ట్గా వ్యవస్థను అడ్డు పెట్టుకొని కక్ష తీర్చుకోవడం ఏంటి? ఇంత దారుణంగా వేధించడం ఏంటండి బాబు? ఇంత చేయాల్సిన అవసరం ఉందా? నోటీసులుగానే ఇవ్వలే, ఆయన మీద కేసులు పెట్టి ఎత్తుకెళ్ళారు. ఇప్పుడు పోలీసులు పోటీ మేము తీసుకెళ్తాం. ఏం నిదానంగా లేండి అన్న, లేకుంటే ఒక లాటరీ వేయండి, అన్ని రాసి స్లిప్పులు మన శరీరాలు ఎగరేయండి, ఇట్లా ఎగరేసి ఒకటి తీయండి, తీసి ఏది వస్తే ఆ పోలీసులు తీసుకెళ్ళండి. 17 కేసులు కదా, 10 రాయండి, ఒకరికి వెళ్ళిపోయినరు, మళ్ళీ 16 సిట్టీలు వేసి మళ్ళీ ఎత్తండి, సిట్టి మళ్ళీ తీయండి, తీసి మళ్ళీ ఎవరికి వస్తే వాళ్ళకి తీసుకెళ్ళండి. ఒకరు 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు రిమాండ్ ఒక్కో కేసు మీద. అట్లా తీసుకున్న 17 ఏళ్ళ 34, కొంచెం అటు ఇటు 365 రోజులు అంటే సంవత్సరం సరిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఏంటంటే ఇంకో దగ్గర ఇంకో 17 కొత్త కేసులు పెట్టండి. ఇట్లనే మళ్ళీ చిట్టీల కాన్సెప్ట్ ఫాలో అయిపోయండి, మళ్ళీ ఒక సంవత్సరం 4.5 నెలలు పెట్టేయండి లోపల. అప్పటికైనా కొందరు ఏమైనా సాటిస్ఫై అవుతారో, లేకుంటే అప్పటికైనా సాటిస్ఫై అవ్వరో చూడండి. మరి ఆలోచించి కొంచెం డీప్గా.